హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్ అయితే సూపర్ ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చేసేయగలరు, అంత ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కాసేపటికి కలర్ లైట్గా మారుతూ ఉంటుంది. అలాంటి టైంలో మంటను లో ఫ్లేమ్ చేసేయండి. కలరు మరీ థిక్గా అయిపోయినా కూడా బాగుండదు, కొంచెం చేదుగా ఉంటుంది. సో లైట్ కలర్ ఉన్నప్పుడే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్ కలర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఏ గిన్నెలో అయితే మనం ఇక్కడ క్యారమిల్ పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 బ్రెడ్స్ అయితే తీసుకొని బ్రెడ్ స్లైసెస్ అయితే వేసుకోండి. బ్రెడ్స్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక పావు కప్పు లేదా అరకప్పు వరకు పాలైతే తీసుకోండి. పాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలా తక్కువ కావాలా తీసుకోండి, అందులో కొలత ఏమీ లేదు. మరీ ఎక్కువ తీసుకోకూడదు, పావు కప్పు లేదా అరకప్పు తీసుకోండి. తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. కాస్త గ్రైండ్ చేసిన తర్వాత 2 యాలకులు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకొని స్టాండ్ కానీ లేదంటే చిన్న గిన్నె కానీ పెట్టుకొని వాటర్ అయితే హీట్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటని. ఈలోపు వాటర్ కాగుతూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఈ బ్యాటర్ అంతా కూడా మనము క్యారమిల్ ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంది కదా అందులో అయితే వేసేసుకొని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు టైం పడుతుంది. ఒక 30 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. మనము ఇలా ఫోర్క్ కానీ చాక్ కానీ గుచ్చి చూస్తే ఏం అంటకుండా రావాలి. అలా వస్తే చక్కగా ప్రిపేర్ అయిందని అర్థం అండి. ఆ తర్వాత కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఒక 10 లేదా 15 నిమిషాల్లో చల్లారిపోతుంది. మరీ చల్లారకపోయినా లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా మనం వేరే ప్లేట్లోకి అయితే తిప్పేసుకొని మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసేసుకొని తినేసేయడమే. ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకొని తిన్నారంటే కూల్గా అద్దరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంది కదా. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా లేట్ చేయకుండా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, మరి ఇంకా లేట్ చేయకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి.